హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నస్రీన్. నేను సంగారెడ్డి నుండి బిలాంగ్ చేస్తాను. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫరెవర్లో సిసి అంటే ఏంటి, దాని గురించి క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఫరెవర్లో సిసి అంటే ఏంటి, అది ఎంత టైంలో చేయాలి అని 2 పాయింట్స్ చెప్తాను, ఇంపార్టెంట్. ఫరెవర్లో సిసి అంటే ఏమిటి, అసలు 2cc ఎంత టైంలో కంప్లీట్ చేయాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ రెండు దాని గురించి ఈ వీడియో క్లియర్గా చెప్తాను. లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అసలు సిసి అంటే కేస్ క్రెడిట్ ఆర్ కామన్ కరెన్సీ అని కూడా అంటారు ఫ్రెండ్స్. అసలు ఫరెవర్ సిసి ఎందుకు పెట్టిందంటే ఎగ్జాంపుల్, వేరే వేరే దేశాలలో వేరేగా అమౌంట్ని, పైసలని, డబ్బులని పిలుస్తుంటారు, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ అనుకోండి, అక్కడ వచ్చేసి డాలర్గా పిలుస్తారు అమౌంట్ని. అదే ఇండియాలో అయితే రూపీస్లా పిలుస్తారు, ఓకేనా. అయితే ఈ 2cc చేయడానికి ప్రజెంట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 36,000 ఉంది ఫ్రెండ్స్. ఒకేసారి మీ ఇష్టమైన ప్రొడక్ట్స్ తీసుకొని చేస్తే 2cc 36,000 వరకు చేయొచ్చు. అదే యూఎస్ఏలో అయితే డాలర్స్, ఎంత డాలర్స్ పడుతుందో, కొన్ని డాలర్స్ అనుకోండి, ఎంత పడుతుందో తెలీదు, అక్కడ డాలర్స్ అనేది అంత నాకు క్లారిటీగా లేదు, సో నేను దాని గురించి చెప్పను. మన ఇండియా గురించి వచ్చేసి 36,000లలో కంప్లీట్ అయిపోతుంది 2cc. అదే 1 షాట్లో కంప్లీట్ చేయాలంటే మనకి 29,000లో కంప్లీట్ అయిపోతుంది అండి. 2cc కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వచ్చేసి మొత్తం 170+ కంట్రీస్లలో ఈ ఫరెవర్ బిజినెస్ మనం చేసుకోవచ్చు. ఫరెవర్ బిజినెస్ ఎక్కడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు మనము. అసలు సిసిని ఎలా తెలుసుకుంటాము అనే దాని గురించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అలోవెరా జెల్ ఉందనుకోండి, దీని కాస్ట్ వచ్చేసి ఇండియాలో, ఇదొక ప్రోడక్ట్ ఫరెవర్లో, ఓకే. ఇండియాలో దీని కాస్ట్ వచ్చేసి 1,732 రూపీస్, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి అలోవెరా జెల్కి వచ్చేసి కంపెనీ ఇచ్చిన పాయింట్ ఏంటంటే 102 పాయింట్స్ అండి. దీన్ని డివైడ్ ఎలా చేస్తామంటే 1cc అంటే 100,000 పాయింట్స్ అండి, ఓకేనా. అదే 2cc అంటే 2,000 పాయింట్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు 2,000 పాయింట్స్ కంప్లీట్ చేస్తే మనం 2cc కంప్లీట్ చేసినట్టు, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు అలోవెరా జెల్ వచ్చేసి 1,732 రూపీస్. దీనికి వచ్చేసి మనము అలోవెరా జెల్కి ఎంత పాయింట్స్ ఇచ్చింది అంటే 102 పాయింట్స్ అనేది ఫరెవర్ ఇచ్చింది, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా ఉంటాయి, చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి వేరే వేరే ప్రొడక్ట్స్ వేరే వేరే సీసీలు ఉంటాయి. సో అన్నీ కలిపేసి ఒక 2,000 పాయింట్స్ ఉన్న ప్రొడక్ట్స్ మనం బై చేస్తే మన 2cc కంప్లీట్ అయిపోతుంది. మనం 170+ కంట్రీస్లలో వర్క్ చేయడానికి ఎలిజిబుల్గా అవుతాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇది క్లియర్ సిసి అంటే.
ఆ తర్వాత సీసీ అసలు 2cc ఎంత టైంలో కంప్లీట్ చేయాలి, ఇప్పుడు నేను అనుకోండి, నేను మార్చ్లో జాయిన్ అయ్యాను. ఐడి క్రియేట్ అయింది. ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మార్చ్ 1కి జాయిన్ అయ్యాను. ఐడి క్రియేట్ అయిపోయింది. ఆ తర్వాత నేను వచ్చేసి 10th మార్చ్కి నేను ప్రోడక్ట్ బై చేయడం జరిగింది. ఓకేనా. అయితే నాకు టైం వచ్చేసి ఏప్రిల్ 31 వరకు ఉంటుంది. ఓకేనా. చాలామంది ఏమనుకుంటున్నారంటే మార్చ్ 10కి తీసుకున్నాం కదా ప్రొడక్ట్స్ అని, ఏప్రిల్ మే 10th వరకు టైం ఉంటుంది కదా, అప్పటి వరకు చేసుకోవచ్చు అనేసి అనుకుంటారు. బట్ ఇది రాంగ్ ఫ్రెండ్స్. ఓకేనా. మీకు ఏప్రిల్ 31 వరకే టైం ఉంటుంది. అప్పటిలోపే మీరు 2cc అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 2cc కంప్లీట్ చేసేసారు, అయిపోయింది అనుకోండి. లేదంటే మీరు 2cc చేయడానికి ఒక 5,000తో ఫస్ట్ స్టార్ట్ చేశారు. మీరు ఓన్లీ ఇండియాలో మాత్రమే వర్క్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. వేరే కంట్రీలలో మనం వర్క్ చేయలేము 5,000తో స్టార్ట్ చేస్తే. ఎందుకంటే మనకి అసిస్టెంట్ సూపర్వైజర్ అనే పొజిషన్ ఉండదు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. అసిస్టెంట్ సూపర్వైజర్ ఉన్న పొజిషన్ ఉంటేనే మనకి అన్ని కంట్రీస్లలో, ఆల్ కంట్రీస్లలో మనం వర్క్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం. ఓకేనా. ఇప్పుడు మీ కింద ఎవరైనా వేరే కంట్రీ నుంచి జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు 2cc కంప్లీట్ చేసి ఉండి అసిస్టెంట్ సూపర్వైజర్ పొజిషన్ అనేది మీకు ఉండాలి. అలాగే మీరు 5,000తో స్టార్ట్ చేశారు కాబట్టి 20 మొత్తం 2,000 పాయింట్స్ కంప్లీట్ అవుతేనే మీ 2cc కంప్లీట్ అయిపోతుంది. అది 2,000 పాయింట్స్ ఓన్లీ మీ ఐడి పైనే అవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా. అలా కాకుండా ఇప్పుడు మీరు 5,000తో స్టార్ట్ చేశారు, మీ కింద పర్సన్ ఒక 2cc కంప్లీట్ చేశారనుకోండి, ఈ పర్సన్ నుండి మీకు కంప్లీట్ చేసి పర్సన్ నుండి మీకు 25% అనేది కమిషన్ దొరుకుతుంది. కానీ కమిషన్ వస్తుంది, బట్ మీరు 2cc కంప్లీట్ అయినట్టు కాదు ఫ్రెండ్స్. ఓకేనా. అదే మీరు 2cc చేసిన ఉండి మీ కింద ఎవరైనా సూపర్వైజర్ అయ్యారనుకోండి, సూపర్వైజర్ అయితే అప్పుడు మీరు సూపర్వైజర్ అయిపోతారు. ఓకేనా. ఎవరైనా అసిస్టెంట్ మేనేజర్ అయ్యారనుకోండి, మీరు కూడా అసిస్టెంట్ మేనేజర్ అయిపోతారు. మీరు మీ కింద ఎవరైనా మేనేజర్ అయ్యారనుకోండి, మీరు కూడా ఆటోమేటిక్గా మేనేజర్ అయిపోతారు. ఓకేనా ఫ్రెండ్స్. ఓన్లీ అసిస్టెంట్ సూపర్వైజర్కి మాత్రమే 2cc చేయాలి. 2,000 పాయింట్స్ని కంప్లీట్ ఓన్లీ మీ ఐడి పైనే చేయాలి ఫ్రెండ్స్. ఇది ఒక్కటి చేసేసారనుకోండి, ఇంకా మీకు వేరే ఆప్షనే లేదు. ఇప్పుడు మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ నుండి మేనేజర్ అవ్వడానికి ఎలిజిబుల్ అయిపోతారు ఈజీగా. ఎందుకంటే మీ కింద టీం ఉంటుంది కాబట్టి మీ టీం కూడా వర్క్ చేస్తుంది. ఆ టీం ఎక్కడి నుంచి వస్తుందో ఒకవేళ మీకు కావాలంటే, అసలు టీం నాకు ఇక్కడ నుంచి దొరుకుతుంది, నా దగ్గర ప్రాస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తారు, నా దగ్గర జాయినింగ్ ఎలా జరుగుతుంది, నాకు అసలు పీపుల్స్ ఎక్కడి నుంచి దొరుకుతారు అనేసి అనుకుంటే మీరు నాకు ఈజీగా నాకు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి, నేను చెప్తాను ఫ్రెండ్స్. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో, అసలు మన దగ్గరికి వచ్చి జాయిన్ అవుతాము అనేసి వాళ్ళే అనేలాగా మా టీం అనేది వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఒకవేళ మీరు కూడా జాయిన్ అయితే మాతో పాటు వర్క్ చేయవచ్చు మా అలాగే. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు
మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.